బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంస్థాం నారాయణపురం మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రఘునందన్ ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులకు బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో రఘునందన్ రావు టీఆర్ఎస్ నాయకులతో కావాలనే ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రఘునందన్ ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులకు బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ప్రసన్న, మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నారాయణపురం మండలానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ రోజు ఆయన నారాయణపురం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఇరు పార్టీల నాయకులు ప్రచారం నిర్వహిస్తూ ఎదురుగా వస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మోడీ డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నాయకులు మోడీ డౌన్ డౌన్ అని, బీజేపీ నాయకులు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ దశలో ఎమ్మెల్యే రఘునందన్ రావు కల్పించుకొని టీఆర్ఎస్ నాయకుల దగ్గరకు వచ్చి మేము ప్రచారం నిర్వహిస్తుండగా ఎందుకో అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ వారితోటి మాట్లాడడం జరిగింది. అయితే ఇరు వర్గాలు కూడా ఒకసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు, దూషణలు, అదేవిధంగా స్లోగన్లు చేయడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. రఘునందరావు వచ్చి వారి అందరికీ సర్ది చెప్పడం తోటి ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం తోటి అక్కడ ఇప్పుడే పరిస్థితి సద్దుమరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కిరణ్.